ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవికమైన వాక్యమును ధ్యానం చేయటం గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 22వ అధ్యాయము ప్రియులారా 5 నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమే 11వ వచనం చదువుచున్నాను. వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తూ పాదాలు పట్టుకొనిచుండగా కృపలో జ్ఞాపకం చేసుకునండి. దయగలిగిన మీ ఆత్మచేత సమభూమి గల దేశమున నడిపించండి. హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. మమ్మను బలపరచండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కొన్ని దినాలుగా ఆలస్యంగా మీకు వర్తమానం వస్తుంది, మన్నించండి. రాను దినాలు ఇంకను కాస్త త్వరితగతిని మీకు వర్తమానం అందించకే సిద్ధపడుచున్నాం. సంతోషం. ఈరోజు మనం నేర్చుకునిచున్నటువంటి వాక్యపు అంశము ప్రమాణము. ప్రియులారా, ప్రమాణము అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాట సాధారణంగా వివాహాల్లో ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా. అయితే ప్రమాణము అనేది మనుషుల మధ్యనే కాదు, దేవునికి మానవునికి మధ్య కూడా ఈ యొక్క ప్రమాణములు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సందర్భం ఏంటి? 10వ వచనం చదువుతున్నాను. ఒకడు గాడిదనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము
వారి మధ్యన ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. 12వ వచనం కూడా, అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన యెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చెల్చబడిన యెడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను. చెల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ప్రియులారా, మరి ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఈ ప్రమాణమును బట్టి అతడు నష్టాన్ని చెల్లించనక్కరలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఆ ప్రమాణం అనేది జరగకుండా ఉండినట్లయితే దాని విషయమై నష్టాన్ని చెల్లించవలెను అంటూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయులారా, ఈ ధర్మశాస్త్రము ఒక శ్రేష్టమైనటువంటి మార్గదర్శకములను దీని ద్వారా వెల్లడిపరచబడింది. అయితే ప్రమాణము బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మధ్య ఈ ప్రమాణములు అనేవి జరుగుతూ వచ్చాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివితే, మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. అయితే వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే అని అంటారు. నిజమే, మనుషులు ఎప్పుడైనా ప్రమాణం చేసేటప్పుడు తమకంటే గొప్పవాని తోడు అని వారు ప్రమాణం చేస్తారు. అయితే మరి దేవుడు ప్రమాణం చేయవలసి వచ్చినప్పుడు, దేవుడు ఒకసారి ప్రమాణం చేయవలసి వచ్చినప్పుడు మరి దేవుడు ఎలా ప్రమాణం చేశారు అని మనం గమనించినప్పుడు, ఇక తనకంటే గొప్పవారు ఎవరూ లేరు కదా, కనుకనే తన తోడు అని ప్రభువు ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తనకంటే ఎవ్వరు గొప్పవారు లేరు, దేవుడే గొప్పవాడు. ప్రియులారా, కనుక తన తోడు అని ప్రభువు ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనంలో ఎంతోమంది మధ్య ఈ ప్రమాణాలనేవి జరిగాయి. అయితే ఒక్కసారి ఒక వ్యక్తి ప్రమాణం చేస్తే ఆ ప్రమాణమునకు బద్ధుడునై లోబడిన వాడునై ఉంటున్నారు. ఉదాహరణకు దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు, ప్రియులరా, మరి అబ్రహాము దగ్గరగా 140 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడునై ఉన్నారు. ఇస్సాకునకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి ఇస్సాకునకు వివాహ వయసు వచ్చినదని అబ్రహాము ఎరిగి తన కుమారునికి పెండ్లి చేయుటకు గాను పెండ్లి కుమార్తెను సిద్ధపరచుటకు వేగి చూచుటకు తన ఇంట పుట్టిన పెద్దదాసుడైనటువంటి ఎలియాజరును పంపించారు. ఈ అబ్రహాము తన స్వదేశానికి వెళ్ళలేదు పిల్లరా, వెళ్ళలేదు. అబ్రహాము దగ్గర 75 సంవత్సరాల కాలంలో కల్దీయను అనగా బబిలోను విడిచొచ్చారు. 175 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 175 సంవత్సరాల్లో అనగా దగ్గరగా 100 సంవత్సరాల కాలం దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత సంబంధం చూడవలసి వచ్చినప్పుడు ఎలియాజరుని పంపించారే తప్ప మరి
తిరిగి కనానుకు వెళ్ళలేదు, క్షమించండి, కల్దీయకు వెళ్ళలేదు. మానవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకసారి విడిచిపెట్టిన దాన్ని అబ్రహాము వలె చనిపోయినప్పటికీ దాని వైపునకు వెళ్ళకూడదనేది పాఠం మనకు బోధిస్తుంది. అయితే అబ్రహాము తన ఇంట పుట్టి పెరిగినటువంటి పెద్దదాసుడైన ఎలియాజరును పంపినప్పుడు, ఈ యొక్క ఎలియాజరు పిల్లరా మరి అంటారు, అయ్యా ఆ కుమార్తె ఇక్కడికి రాని ఎడల మీ కుమారుని తీసుకువెళ్ళి అక్కడ వారికి వివాహం చేయొచ్చా అంటే, అబ్రహాం అంటాడు, అది కుదరదు. ఏ దేవుడు నాకు సహాయం చేశారో ఆ మహోన్నతుడకు సర్వశక్తిమంతుడికి దేవుడు నీకు ముందు తన దూతను పంపిస్తారు అని చెప్పి, ఆ ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరు చేయి తీసుకుని తన తొడ క్రింద పెట్టుకుని ప్రమాణం చేయించుకుంటారు. ఒకవేళ ఆ అమ్మాయి రాని ఎడల ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు అని చెప్పారు. పిల్లరా, మరి అలాగున ఎలియాజరు వెళ్ళారు. ఎలియాజరు వెళ్ళినప్పుడు ఎలియాజరు ఆ ఊరి వెలుపల ఉండగానే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు, కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా మరి వెళ్ళుచుండగానే మార్గ మధ్యంలో ఉండగా దేవుడు ఆ మనుషుని పనిని సఫలం చేశారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ ప్రమాణమునకు అతడు అంటుకట్టబడిన వాడునై ఉన్నారు. ఆ ప్రమాణానికి ప్రతిగా దేవుడు తాను వెళ్ళిన పనిని సఫలం చేశారు. మరి ఈ రోజుల్లో కూడా మనుషులు ఎంతోమందికి ప్రమాణం చేస్తున్నారు, కానీ ఆ ప్రమాణానికి లోబడిన వాళ్ళు ఎంతమంది? కొందరు దేవుని దగ్గర ప్రమాణం చేసి తప్పిపోతున్నారు, కొందరు మనుషులకు ప్రమాణం చేసి తప్పిపోతున్నారు. ఆత్మీయులారా, ప్రమాణానికి ఎవరైతే నిలిచి ఉంటారో వారు తలపెట్టిన కార్యాలు ప్రభు సఫలం చేయబోతున్నారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. మీ దీవెన ఆశీర్వాదం అందరికీ తోడై ఉండునుగాక. కృపచేత బలపరచండి. యేసు నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.